ఆగరా చారిగాడి కొడుకొచ్చారు కేశ. ఏంటి పౌడర్ బాగా ఎక్కువైనట్టుంది? నాకు పౌడర్ ఎక్కువ అవ్వలేదురా, నీకే బాగా పొగర్ ఎక్కువైంది. అది కట్ చేయటానికే నైట్ నీకు ఒక చిన్న జలకిచ్చాను. శశి బాగా గడ్డి పెట్టిందనుకుంటాను. ఓ, శశమ్మ దగ్గర చిచ్చు పెట్టింది తమరన్నమాట. వేదవతి తన బుల్లి పుట్టలో చెయ్యి పెడితే చేమే కొడుతుంది. అలాంటిది ఇంత పెద్ద కటౌట్ని నా చెంప మీద కొడితే నేను ఊరుకుంటానా? నీ కడుపు మీద కొట్టబోతున్నాను, నీ జీవితం మీద కొట్టబోతున్నాను. నేనేంటో నీకు చూపించబోతున్నాను. కమెడియన్ విలన్ డైలాగులు చెప్తే కామెడీయే వస్తుంది, విలనిజం రాదు. ఎవడ్రా కమెడియను? విలన్! నువ్వు కమెడియను, మీ నాన్న కమెడియను, మీ తాత కమెడియను, మీ ముత్తాత కమెడియను. నేను విలన్ని రా, 10 తలల రావణాసురుణ్ణి. చా, ఒక చెంప మీద కొడితేనే గోబ గుయ్యమనిపోయింది, ఇక 10 తలల చెంపల మీద కొడితే ఏమవుతుందో ఒక్కసారి డ్రీమ్ వేసుకోండి. బొమ్మ కనిపించిందా? దిమ్మ తిరిగిందా? మైండ్ బ్లాక్ అయిందా? డ్రీమ్ లో కూడా నీదేనా డామినేషను? నేను కొడితే ఎలాగుంటుందో నువ్వు కూడా ఒక డ్రీమ్ వేసుకో. ఏంటిరా సూపుకు అర్థం? మీరు నన్ను కొట్టడం మరీ ఆటో పంచలా లేదా? అంటే ఏంట్రా, నేను నిన్ను కొట్టలేనా? ఒకప్పుడు నేను రౌడీని తెలుసా? పేరు మోసిన పెద్ద గూండాని. నాపై 4-5 స్టేషన్స్ లో కేసులు కూడా ఉన్నాయి. ఏమని? చంద్రికా మేడం గారి చేతిలో మీరు తన్నులు తిన్నారనే? ఏంటిరా తూమొచ్చి కామెడీ చేస్తున్నావు? రేపు నీకు శశి చేతిలో ఉంటుందిరా. నేను పెట్టింది హల్లో టప్ప బాంబు కాదు, అణు బాంబు. నీ బ్యాక్గ్రౌండ్ దద్దరిల్లిపోతుంది, నువ్వు పీస్ అయిపోతావు. అవునా? అయితే నేను కూడా ఒక బాంబు పేల్చబోతున్నాను. మీ కోష్మాండం కదిలిపోతుంది. కూష్మాండమా? అదే బద్దలవుతుంది. వెయిట్ అండ్ వాచ్. ఈ దేవుడే రాత్రి మాకు భోజనం పెట్టాడు. అదేమంత పెద్ద విషయమా అండి? అవును మేడం, మీ ఇంట్లో సారు ఎన్నిసార్లు తేరగా తెలేదు. కుమార్, జ్వరం తెచ్చుకున్నది చాలదా? మళ్ళీ కోపం ఎందుకు తెచ్చుకుంటున్నారు? జ్వరం ఏమైనా డిగ్రీనా అండి తెచ్చుకోవడానికి? డిగ్రీనే, 100 డిగ్రీల పైన ఫీవర్ ఉంది. పడుకోండి. పడుకోండి సార్. పడుకోండి. ఈ క్లాత్ ఇలాగే ఉంచుకోండి. ఈ టాబ్లెట్ ఇప్పుడు ఒకటి, ఈవినింగ్ ఒకటి వేసుకోండి. మేడం, మీరు డాక్టర్ కూడానా? కాదు కుమార్, మెడిసిన్స్ కొంచెం తెలుసు. నేను వెళ్ళి కషాయం కాచి తీసుకొస్తాను. మళ్ళీ కషాయం ఎందుకండి? జ్వరం తగ్గడానికి. మీకెందుకండి శ్రమ? రాత్రి మీరు మా కోసం శ్రమ తీసుకోలేదా? ఏదో ఒక పూట భోజనం పెట్టినందుకు దాన్ని పట్టుకుంటారేంటండి? ఏరా షారుకేశా, ఇందాక నేను బాగా ఇరికిచ్చాను కదా, కక్కలాక మింగలాక అవస్థపడ్డావు కదా, బాగా టెన్షన్ అయ్యావా?
ఇదేమి రాక్షసానందం అండి మీకు? నన్ను చెంప దెబ్బ కొట్టావు కదూ, ఇకపై నీకు ఇలాగే ఉంటుంది. నా రకాన్ని 1 2 3 4 4 వైపుల నుంచి చూపిస్తా. పులితో వేట, ఈ పౌడర్తో ఆట అంత ఈజీ కాదు రోయ్. అవునరా, ఇందాకేందో అన్నావు? భోషాణం బద్దలవుతుందా? కోష్మాండం కదిలిపోతుందా? ఏది కాదలదే, ఏది బద్దలవదే? కాసేపు ఆగండి. కాసేపా? ఎంతసేపురా? ఒక 5 అంకెలు లెక్క పెట్టే వరకు ఆగండి. లెక్క పెట్టరా, లెక్క పెట్టు. ఏం జరుగుతుందో చూస్తాను. లెక్క పెట్ట. 1 1 తర్వాత 2 చెప్పు. 2 2 తర్వాత 3 4 తర్వాత లెక్క పెట్ట. 3 నత్త నడకలా ఏంట్రా? 4 అను. 4 4 4 4:30 4:30 5 అయితే ఏంటి? 5 కోస్మాండం బద్దలైపోయింది రో. ఏమైంది తాతయ్య? అమ్మో నాయనో, ఏమైంది తాతయ్య? ఈ చారుకేసేగాడు కుట్ర చేసి బాల్తో నన్ను కొట్టించాడ్రా. కుట్ర ఏమిటండి? పిల్లలు ఆడుకుంటుంటేను. పిల్లలు ఆడుతుంటే మరి తాతయ్య ఎందుకు అరిచాడు? ఒక్క నిమిషం బాబు. జై బాబు, ఆ బ్యాట్ ఇటు. శ్రేయమ్మ, అటు వెళ్ళి బాల్ వేయమ్మా. అక్కడ నుంచో డాడీ దగ్గర. ఇప్పుడు వెయ్యి. మళ్ళీ కొట్టించాడ్రా స్వామి. ఇది బాబు జరిగింది. ఏం జరిగిందో చెప్పమంటే నోటుతో చెప్పకుండా చేసి చూపిస్తావేంట్రా? తగిలిన చోటే మళ్ళీ తగిలిందిర్రా. జై, శ్రేయ, మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇంట్లో ఆడుకోవద్దని? అంటే బయట ఎండగా ఉందని నేనే ఇంట్లో ఆడుకోమన్నాను బాబు. అయినా సరే చూసి ఆడుకోవాలి కదా మీరు. చూడండి, తాత ఇంతలా బాధపడుతున్నాడు. పిల్లల తప్పేమీ లేదురా, అంతా ఈ చారుకేసేగోడే చేశాడు. ఈడు మనసులో పాత పగలు పెట్టుకొని అమ్మా ఇదంతా చేశాడు. మీపై నాకు పగెందుకుంటుంది సార్? ఇందాక కూష్మాండం బద్దలవుతుంది అన్నావు కదరా. ఊరుకోండి సార్. బాలు తగలి మీరే నా కూష్మాండం బద్దలైంది బాబు అని అరిచారు. అవును కదా జయబాబు? అవును కదా శ్రేయమ్మ? పిల్లికి ఎలక సాక్ష్యంలో ఈ పిల్లలు ఒకళ్ళు. అయినా నువ్వు కూడా ఏంటి తాతయ్య, కృష్ణ రామ అంటూ ఓ పక్కన కూర్చోకుండా పిల్లలు ఆడుకునే చోటుకి ఎందుకు వచ్చావు? అయిందా? బాగా తెక్క కుదిరిందా? ఈ చోరు కేసుతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. జై, శ్రేయ, కాస్త చూసి ఆడండి. ఎవరూ తిరగని చోట ఆడుకోండి. అలాగే డాడీ. ఓకే డాడీ. వెళ్ళండి. అంకుల్ బ్యాట్. ఎవరే నీకు అత్తయ్య? అంకుల్ నాకు మావయ్య అయితే మీరు అత్తయ్య కదా. ఆయన నీకు మావయ్య కాదు, నేను నీకు అత్తయ్య కాదు. ఇంకోసారి మమ్మల్ని అలా పిలవకు. ఎక్కడ మీ అమ్మ? ఇంట్లో ఉంది. ఏ ఇల్లు? అది ఎవరది? వదినా? ఎవరే నీకు వదినా? బయటేమో అది అత్తయ్య అంటుంది, నువ్వేమో వదినా అంటున్నావు. ఎన్నిసార్లు చెప్పాలి అలా పిలవద్దని?
మనిషికో మాట పశువుకో దెబ్బ అన్నారు. మాటలతో చెప్తే వినే రకం కాదా మీరు? కూర్చోండి. ఇలాంటి దిక్కుమాలిన కొంపలో కూర్చున్న కర్మ నాకు పట్టలేదు. ఏం తీసుకుంటారు? ఇలాంటి దరిద్రంలో ఊపిరి పీల్చుకోవడమే ఎక్కువ. ఏం కావాలి మీకు? నీకేం కావాలి అని అడగడానికి వచ్చాను. నీ దరిద్రం మమ్మల్ని వదిలిపోవాలంటే నీకెంత కావాలో చెప్పు, విసిరి పారేస్తాను. మూడు రోజుల్లో నువ్వు ఆయన కలుస్తారని అక్కడ చారు కేసు చెప్తున్నాడు. కాదు, చారు కేసుతో నువ్వలా చెప్పించావు. అందుకే వచ్చాను. నీ రేట్ ఎంత అని అడగడానికి వచ్చాను. మమ్మీ, ఏమైంది? ఎందుకు ఆంటీ అరుస్తున్నారు? ఏమీ లేదు మంగ, నువ్వు వెళ్ళు, బయటకెళ్ళి ఆడుకోపో. సరే. ఎందుకు దొరకడమ్మా? దేశంలో నిజం బాబాల కొదమేమో గానీ నకిలీ సన్నాసులు చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో ఒక చవట, దద్దమ్మ, యాప్రాచి, ఎంగిలేదు ఒకరిని పట్టుకుందాం. మళ్ళీ వెతికి పట్టుకోవడం ఎందుకు? ఆ లక్షణాలన్నీ మీకున్నాయి కదా. ఏంది సెతయిరా? అంటే ఎవరూ దొరక్కపోతే ఆ వేషం మీరు వెయ్యొచ్చు కదా అని. ఎవరితో వేషం ఇచ్చాలో నాకు తెలుసు. నువ్వే ఎదవేషాలే మాకు. ఎవరైనా రెడీగా ఉన్నారా తాతయ్య? ఉన్నాడమ్మా. ఒక అరవేర భయంకర నటుడు ఒకడున్నాడు. వాడికి ఒక ఫోన్ కొట్టి మ్యాటర్ చెబుతాను, ఉండు. ఒరే అప్పారావో, నీతో ఒక పని పడిందిరా స్వామి. నువ్వేం చెయ్యాలంటే అర్థమైందిగా? అర్థమైంది. అలా చెప్పి కార్ని వెనక్కి పంపించేయాలి. మరి రెమ్యునరేషన్? ఏంది రెమ్యునరేషనా? ఇస్తాంలేవా, యాడికి పోతాము? చెప్పిన పని చేయి ముందు. అలాగే. సెట్ అయిందమ్మా, ప్లాన్ సక్సెస్. ఒకవేళ అతను చెప్పింది ఆయన వినకపోతే? చెప్పాను కదమ్మా, ఈ మధ్య అభికి మూఢనమ్మకాలు ఎక్కువయ్యాయని. అవును శశి, ఆ విషయంలో నువ్వేం వరీ కావద్దు. ఏదోలా ఈరోజు గండం గడిస్తే చాలు. త్వరలోనే దాన్ని ఈ ఊరు నుండి పంపించేస్తాను. అవునమ్మా, ఆ ప్లాన్ అయితే గట్టిగా చెయ్యాలి. తను తలుచుకుంటే చిటికలోనే వాళ్ళ అన్నయ్యను కలుస్తానంది. ఆ పొగరు, గర్వం నాకు నచ్చలేదు. మాకు నచ్చలేదమ్మా. త్వరగా దివ్యని ఈ ఊరు నుంచి పంపించేద్దాం. ఇది కూడా సవారీకే 60 అవుతుంది. 60? 40 ఇస్తాను. మీరు రావట్లేదా సార్? మేడం పాప మాత్రమే వస్తున్నారా? వెటకరమా? ముగ్గురికి కలిపి 40 ఇస్తాను. 50 అయితే ఎక్కండి. భయ్యా కాస్త జరుగు. వెనకంత ప్లేస్ పెట్టుకొని ముందుకొస్తానంటారేంటి సార్? అది మీ వైఫై కదా, వెనక కూర్చోండి. ఆవిడ మా మేడం అయ్యా. అవును సార్, ఆవిడ మీకు మేడం, ఆవిడకి మీరు సార్.
ఈ మధ్య మొగుడు పెళ్ళాలు అలాగే పిలుచుకుంటున్నారు. నిజంగానే ఆవిడ నా వైఫ్ కాదు. ఎందుకు సార్ అబద్ధాలు చెప్తారు? మీకు గొడవ ఉంటే ఇంట్లో చూసుకోండి సార్, నన్నెందుకు ఇబ్బంది పెడతారు? అరే ప్రామిస్ అయ్యా, నీ మీదొట్టు. సారీ సార్, మీరు ముందు కూర్చుంటే పోలీసులు నాకు ఫైన్ వేస్తారు. మీరిచ్చే 50కి ఇంకొక 50 కలిపి 100 కట్టాలి. అది కాదయ్యా. అంజగారు వచ్చి కూర్చోండి. పర్వాలేదు రండి. బంగారం కొంచెం ఇటు వస్తావా? ఎందుకు సార్? మధ్యలో కూర్చుందు గాని రా బంగారం. మధ్యలో కూర్చుంటే నాకేమీ కనిపించదు. నేను ఇక్కడే కూర్చుంటాను. పర్వాలేదు అంజగారు, రండి కూర్చోండి. పాప మీ పోలిక మేడం? అవును అనుకున్నాను మేడం, అందుకే సార్ బుద్ధులు ఒక్కడి కూడా రాలేదు. ముందు మీరు రోడ్ చూసి నడపండి. సారీ మేడం. మేడంకి కోపం వచ్చినట్టుంది. బాబు బంగారం. ఏంటి సార్? ఈ ఆటో నీదేనా? అవును సార్, నా కష్టార్జితం సార్. మరేంటయ్యా నీ పోలికలు ఒకటి కూడా ఆటోకి రాలేదు? నా పోలికలు ఆటోకి రావడం ఏంటి సార్? వస్తున్నారు చూడు. ఏమండి, తాతయ్య తుమ్మారు. నీకేం పనిలేదా తాతయ్య? ఎప్పుడు తుమ్ముతూ దగ్గుతూ ఎందుకుంటావు తాతయ్య? తాతయ్యకి వయసు అయిపోయింది కదమ్మా, అలా అనకూడదు. ఇది వయసు అయిపోవడం వల్ల వచ్చిన తుమ్ము కాదురా, అదే అప్రయత్నంగా వచ్చిందే. మీరు ఆగిపోవటమే మంచిదే. అవునరాబి, అసలే అయింది దరిద్రమైన తుమ్ము. అస్సలు మంచిది కాదు. ఆ మధ్య ఓసారి మలేరియా డాక్టర్ మన ఇంటికొచ్చి వెళ్తుంటే ఈయన తుమ్మారు. మలేషియా వెళ్లాల్సిన డాక్టర్ మలేరియాతో గుట్టుక్కుమన్నాడు. ఆయన తుమ్ము దరిద్రం అని ఆవిడ చెప్తున్నారు కదా బాబు, ఆగిపోదాం. నేను ఇలాంటివన్నీ నమ్మను. పదండి. కొన్ని నమ్మాలండి. ఎందుకొచ్చిన గొడవ, ఆగిపోదాం. కావాలంటే నువ్వాగు, మేం వెళ్తాం. పదండి. ఏం చేయాలి? నువ్వు వెళ్ళమ్మా, మేం చూసుకుంటావా? జాగ్రత్త తాతయ్య, ఆ స్వామీజీని టైంకి రమ్మని చెప్పండి. వస్తాడమ్మా, కంగారు పడకుండా వెళ్ళు. పౌడ్రు, మన కార్తీ. ఎందుకే? మీరు చెప్పిన మహానటుడు రాకపోతే మీరే ఆ సన్నాసి వేషం వెయ్యాలి. నీ అమ్మ కొడుకు మాట. సన్నాసి కాదే, సన్యాసి. నాకు నా ఒత్తు కాదు, యావత్తివ్వాలి. ఆ మాత్రం నాకు తెలీదనుకుంటున్నారా? అంటే తెలిసే నన్ను సన్నాసి అని తిట్టావా? అబ్బా, తెలిసి తిట్టినా తెలియక తిట్టినా నా వత్తు యావత్ అయిపోదిగా. ముందు కార్తీ పౌడరు, ఎందుకు టైం వేస్ట్ చేస్తావు? ఎవరు మమ్మీ అతను? నీకు తెలీదా? అతను సన్యాసి కాదు, సన్నాసి. నేనొక మనిషిని వెతుకుతున్నానని మీకెలా తెలుసు? మా తాతయ్య ఈ దొంగ సన్నాసికి చెప్పాడు. నాకంతా తెలుసు. నువ్వు వెతుకుతున్నది నీ తోడబుట్టిన చెల్లెల్ని అని తెలుసు. ఏడేళ్ల క్రితం తను నీకు దూరమయ్యిందని తెలుసు. తనను కలవాలని కలలు కంటున్నావని తెలుసు. తను ఎక్కడుందో నాకు తెలుసు.
చుట్టూ బాగానే బైహార్ట్ చేసినట్టున్నాడు. బాగా డైలాగులు చెప్తున్నాడు. మీరు చెప్పినవన్నీ నిజాలే స్వామి. నా చెల్లెలు ఎక్కడుందో చెప్పండి స్వామి. నీకు దగ్గరలోనే ఉంది, అత్యంత సమీపంలోనే ఉంది. నువ్వు వెతికితే కనిపిస్తుంది. నిజంగానా స్వామి? నా చెల్లెలు, నా దివ్య ఇక్కడ ఉందా? ఉంది. తనకు ప్రమాదం కూడా పొంచి ఉంది. వెళ్ళు, వెతుకు, కాపాడుకో. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. బైరాగి బాగానే బిల్డప్ ఇచ్చాడు. ఈయన నమ్మాలంటే ఆ మాత్రం ఉండాలి కదా. చార్కేసా, దివ్య ఇక్కడ ఉందంట. వెంటనే వెతకాలి. దివ్యకు ప్రమాదం ఉందని చెప్పాడు. వెళ్ళి కాపాడాలి చార్కేసా. పద చార్కేసా. దివ్య ఎక్కడుందో వెళ్ళి వెతుకుదాం. పద చార్కేసా. ఇక్కడ పార్క్ మాత్రమే ఉంది. మీ చెల్లెలు ఆ పార్క్ లో ఉందేమో. అవును, నేను వెతుకుతున్న మనిషి నా ముందు లేదు, నీ పక్కనే ఉందని చెప్పాడు. అంటే ఆ పార్క్ లో ఉందేమో. పద చార్కేసా, వెతుకుదాం. పద. డాడీ, మా మిస్ ఇంటికి వెళ్దాం. అవును డాడీ, మేము మంగతో ఆడుకోవాలి. ఇప్పుడు మీ డాడీకి మీ మిస్ కన్నా తన చెల్లెలే ముఖ్యం. మంగతో ఏం ఆడుకుంటారు గాని ఈ పార్క్ లో ఆడుకుందరు గాని. పదండి. మేం పార్క్ లోకి రాం, మిస్ దగ్గరికి వెళ్దాం. మమ్మీ అటువైపు జైంట్ వీల్ ఉంది మమ్మీ, ఎక్కుదామా? వద్దు బంగారం, కళ్ళు తిరుగుతాయి, కింద పడిపోతాం. పోనీ జారుడు పని ఎక్కనా? అది అసలే వద్దు బంగారం, నీ డ్రెస్ పాడైపోతుంది. ఏం సార్, ఏదడిగినా వద్దు అంటున్నారు. సారీ బంగారం, వీలైనంత త్వరగా మేడంకి లవ్ ప్రపోజ్ చేయమని కుమార్ చెప్పాడు. అందుకే ఇప్పుడు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. సార్ చెప్పింది నిజమే కదా. కావాలంటే ఇంటికెళ్లే ముందు జారుడు బండి ఎక్కుదు గాని. ఓకే, మరి ఇప్పుడు ఏ గేమ్ ఆడదాం? రింగ్ గేమ్ ఆడదాం బంగారం. మన హ్యాండ్ మజిల్ స్ట్రాంగ్ అవుతాయి. నిజమా మమ్మీ? సార్ చెప్తున్నారు కదా, స్ట్రాంగ్ అవుతాయి. పద. ఓకే బంగారం. మేడం నువ్వు ఒక జట్టు, నేను ఒక జట్టు. అదేంటి? ఆడితే ఇద్దరు ఆడాలి, లేదా నలుగురు ఆడాలి. ముగ్గురు ఎలా ఆడతారు? అవును కదా సార్. నువ్వు సార్ ఆడండి. మేమిద్దరం ఆడితే మీకు నా లవ్వేలా తెలుస్తుంది? పర్వాలేదండి, మన ముగ్గురమే కదా వచ్చాం, మనమే ఆడుకుందాం. ఎవరైనా చూస్తే బాగోదండి. ఒక పీఈటీ మాస్టర్ అయ్యుండి రాంగ్ నంబర్ ప్లేయర్స్ తో గేమ్ ఆడుతున్నారు అని మిమ్మల్ని అంటారు. ఇప్పటికిప్పుడు ఇంకో ప్లేయర్ ఎక్కడి నుంచి వస్తుంది?
హాయ్ మంగమ్మ. ఏమండి మీ చెల్లెలు కనిపించిందా? లేదు సిసి. నేను కూడా వెతికానండి, కానీ ఎక్కడా లేదు. ఆ స్వామీజీ అబద్ధం చెప్పినట్టున్నాడు. ఆయన ఎందుకు అబద్ధం చెప్తాడు? అయితే తన పార్క్ లో లేదేమో. ఆ రోడ్డుకి అవతల వైపు ఏమైనా ఉందేమో. లేదు, దివ్య ఇక్కడే ఉందని నా మనసు కూడా చెప్తోంది. విసిరండి సార్. విసురుతున్నాను. పిల్లలు ఏడుస్తున్నారండి, పదండి. ఇంకో 5 minutes వెతుకుదాం సిసి. పిల్లలతో కాసేపు ఆడిన తర్వాత వెతుకుదాం. ముందు రండి. రండి. అంజగారు ఏం చేస్తున్నారు? రింగ్ విసిరండి. ఇలా కాదు, ఈ రింగుని దొరకకుండా చేయాలి. ఏంటి సార్ చెట్టు పైకి విసిరారు? అది స్లిప్ అయింది బంగారం. ఇప్పుడు రింగ్ తేవడం ఎలా సార్? అది పోతే పోయింది, మనం బాల్ తో ఆడుకుందాం. రింగ్ అటే ఆడుకుందాం. రింగ్ చెట్టు మీద పడింది కదా మంగా, చెట్టుకి తీసుకురండి సార్. నేనా? సార్కి చెట్టెక్కడం రాదేమో, ఎవరినైనా సాయం అడుగుదామా మేడం? ఎవరైనా చెట్టెక్కే వాళ్ళుంటే చూడు సత్యవతి. ఎక్స్క్యూజ్ మీ, చెట్టంత మగాన్ని ఇక్కడ పెట్టుకొని ఎవరో చెట్టెక్కవాడిని పిలుస్తారా? మీకు చెట్టెక్కడం వచ్చా సార్? ఎందుకు రాదు బంగారం, చిన్నప్పుడు కోతి కొమ్మచ్చి తెగ ఆడేవాణ్ణి. ఎంత పెద్ద చెట్టు అయినా ఎక్కేసేవాణ్ణి. నా పేరే ఆంజనేయులు కదా. అయితే వెళ్ళ రింగ్ తీసుకురండి సార్. వెళ్తానమ్మా, వెళ్తాను. నీకేంటి తొందర? ఓరు దేవుడా, నాకు చెట్టెక్కడం రాదే. పైగా చెట్టు చాలా హైట్ లో కూడా ఉంది. నాకేమో హైట్ అంటే చాలా భయం. ఇప్పుడు ఎలా? వెళ్ళండి సార్. వెళ్ళండి సార్. వెళ్తాం. మాకు చెట్టెక్కడం రాదా ఏంటి? ఎన్ని చూసాం ఇట్లాంటివి. చెట్టే కదా, ఎక్కేస్తాం. నేను వెళ్తేస్తాను. అంజగారు, 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 ఆంజనేయులు గారు, ఆంజనేయులు గారు. సార్, సార్, ఆంజనేయులు గారు స్పృహ తప్పి పడిపోయినట్టున్నారు. శ్వాస ఆడట్లేదు. నోట్లో నోరు పెట్టి కృత్రిమ శ్వాసిస్తే లేస్తారు. శ్వాస? అమ్మో, శ్వాస. నాకే శ్వాస వద్దు. నా శ్వాస నాకు ఆడుతోంది, ఆడుతోంది. దివ్య ఇక్కడే ఉంది అంటే ఆ స్వామీజీ చెప్పింది నిజమా? ఎలాగైనా ఈ అన్నా చెల్లెలో కలవకూడదు. అది ఇక్కడే ఉందా? కన్ఫర్మా? అయ్యో, నా కళ్ళతో చూశానమ్మా. దివ్య మంగ ఆ పీఈటీ మాస్టారు ఇక్కడ ఆడుకుంటున్నారమ్మా. అభి పిల్లలతో ఆడుకుని తర్వాత దివ్యను వెతకడానికి వెళ్తాడు. అన్నా చెల్లెళ్ళు కలవటం ఖాయం శశి. లేదు, ఎలాగైనా వాళ్ళని కలవకుండా ఆపాలి. ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పండి, ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోదాం. నేను కడుపులో నొప్పి వచ్చిందని పడిపోతే ఏడ్చినట్టుంది. ఇందాక అప్పారావు గడి ప్లాన్ కూడా ఇలాగే తగలబెట్టారు. మీరు కింద పడిపోతే నన్ను శశిని హాస్పిటల్ కి తీసుకెళ్లమంటాడు గాని
అభి ఏం రాడు. ఇంకా స్ట్రాంగ్ ప్లాన్ ఆలోచించండి. ఆయన వెంటనే పార్క్ వదిలి వెళ్ళిపోవాలి. నో డౌట్ వీళ్ళింత టెన్షన్ పడుతున్నారు అంటే దివ్యమ్మ ఈ పార్క్లోనే ఉన్నారు. ఏమండి, పొదలో పడ్డ రింగ్కి మట్టి అంటుకొని ఉంటుంది, చూసారా? చూశాను. మీకేమనిపించింది? ఈ రింగ్ ఆట ఇంతటితో ఆపేస్తే బాగుండు అనిపించింది. ఎందుకండి? మీరు రింగు సరిగ్గా విసరట్లేదండి. ఒకసారి చెట్టు పైకి, ఇంకోసారి పొదల్లోకి విసిరారు. అవును మేడం, సార్ నాకు రింగ్ విసిరబోయి ఏటేటో విసురుతున్నారు. ఈవిడొకతి రింగును చూశాను అంటోంది, ఏం చెప్పదేంటి? రింగ్ ఇవ్వండి. ఇక ఆడింది చాలు, ఇంటికి వెళ్దాం. అప్పుడేనా? నేను రాసిన జరిగిపోయింది. వెళ్దాం మంగా, వంట చేయాలి, లేట్ అవుతుంది. జానకి గారికి పార్క్ లోనే ప్రపోజ్ చేయాలి. ఇంటికెళ్తే చెప్పడం కష్టం. వంటదే ఉందండి, కావాలంటే నేను చేస్తాను. కాసేపు ఆడదాం. ఈ వంట టేస్ట్ చేసాంలేండి. అంటే సార్ అంత దరిద్రంగా చండాలంగా వంట చేస్తారా మేడం? నా వంట గురించి మీకెందుకండి? ఒకసారి మీ వంట తినాలనుంది సార్. నేనేమైనా వంట మనిషిని కొండి పెట్టడానికి? పాపం ముచ్చట పడుతుంది కదా, ఒకసారి ఇంటికి పిలిచి భోజనం పెట్టండి సార్. ఊరుకోండి మేడం, మీరు కూడాను. ఆడుకున్నా మమ్మీ ప్లీజ్. అవును మేడం, ఇంకాసేపు ఆడుకుందాం. తనేంటి నన్ను చూసి చెప్తోంది? ఓకే, ఓన్లీ 10 minutes, కానీ రింగ్ అవుట్ వద్దు. అవును, ఇది వేస్ట్. మరి ఏ గేమ్ ఆడదాం? దాగుడు ముత్తలాడుకుందాం, బాగుంటుంది. ఆ వంకతో నన్ను టచ్ చేయాలనుకుంటున్నావా? నీలో చాలా కళలున్నాయి సత్యవతి. సరే, దాగుడు మూతలు ఆట ఆడదాం. ఎవరి కళ్ళకి గంతలు కట్టుకుంటారు? నా కళ్ళకి కట్టండి మేడం. వద్దు, నా కళ్ళకి కట్టండి. నేను కడతాను. వద్దు, ఆగమ్మా, మేడం గారు కడతారు. మేడం మీరు కట్టండి. ఇటు ఇవ్వండి.